ఫన్నీ మోజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇక్కడ సబ్స్క్రిప్షన్ నోట్ చెప్తుంటే మధ్యలో నీ గోలేట్రా తుప్పా చదవా. వీడికి ఫ్యాక్షన్ పూలకాలు వచ్చినట్టుకున్నాయి చూసారు కదా. ఆడికే అన్ని పూలకాలు వచ్చాయంటే మీకు కూడా నవ్వుల పూలకాలు తెప్పించే మంచి సిరీస్ తోనే మేము ముందుకు వచ్చేసాం. అందుకే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంటను గట్టి కొట్టండి. అప్పుడు ఏ పాస్ లేకుండా డైరెక్ట్ గా మేము చేసే వీడియోలు మీ సెల్లోకి వచ్చేస్తాయి. అది గది రే నువ్వేనా చెప్తావా? సర్బత్ మోకం వేసుకుని సరబా అని చంపేస్తున్నావు కదరా. సరేలేండి, లైక్ షేర్ చేయడం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్దామా? యాక్షన్. ఎవడీడు ఉడతలు పట్టినోళ్ళకి ఇలా ఉన్నాడు? కుర్రా కుర్రే కథ చెప్తామమ్మా, కథ చెప్తాము. జరిగింది చెబుతాము, జరగబోయేది చెబుతాము. రే ఆగు, ఎక్కడికి? లోపలికి రా నాన్న. బయట ఎవరిని ఇప్పుడు లోపలికి పంపించట్లేదు. కొండారెడ్డి కుటుంబ సభ్యులు వచ్చారు, బందోబస్తు పెరిగింది. నువ్వు బయలుదేరి. ఇంకా నాన్న పిచ్చోళ్ళగా ఉన్నారా? ఆ బంధువులు భవిష్యత్ చెప్పమనే కొండారెడ్డి గారు కబురు పంపారా. కావాలంటే ఎల్లు ఒకసారి కనుక్కొని రారా. ఏంది బసవా ఆడలొల్లి? ఎవరో కోయదూరు వచ్చాడన్నా, మీతో ఏవో కబుర్లు చెప్పాలంట. కొండదేవత బిడ్డలు బసవా, అలా అడ్డగించకూడదు. పంపి లోపలికి పంపించు. అద్గది చూసావరా నాన్న మా క్రేజ్. ముక్కు పిండిగలే అటు తప్పుగా. వీళ్ళేంటి కన్నా ఆర్పుకున్న నా వంకెలా చూస్తుండ్రా? కొంప తీసి కనిపెట్టారంటే ఈ చొక్క పెట్టిన తర్వాత ఏ బొగ్గడు కనిపెట్టలేదులే. పదా కాన్ఫిడెంట్ గా వెళ్ళి మొత్తం కక్కేద్దాం. అయ్యో వారికి నమస్కారం. నమస్కారం. కొండారెడ్డి గారే ఆ చెయ్యి అందించండి, జాతకం చెప్తానే. నాకు చెప్పుదూరులే అయ్యా, ముందు మనవడికి చెప్పండి. ఇలా మనవాడి మీద ప్రేమ తగలయ్యా. సర్లే తెలిసినవే తెలియనివే 3 సొల్లు కొబ్బరాలు చెప్పేద్దాం. ఏది బాబు చెయ్యి అందించు. ముఖం మంకి అయినా పేరు మాత్రం మంచి పవర్ఫుల్ పెట్టారు నాన్న, మణిసేనారెడ్డి. కరెక్టే, బాగా చెప్తున్నావు కొండన్నా. నువ్వు ప్రతి నెల 25 కేల బియ్యం, కేజీ పంచదార, 2 కేల కందిపప్పు, కోటానడు తీసుకొస్తారా నాన్న. ఇది కూడా కరెక్టే. అది సర్లే కొండదొరా, మా వంశంలో చదువుకున్న వాళ్ళు అంతంత మాత్రానే చదువు రేఖలు ఎలా ఉన్నాయో చూసి చెప్పండి. చదువు రేఖలా? చదువు రేఖలు అయితే కొంచెం చంద్రవందరగానే ఉన్నాయండి. ఇడికి మ్యాథ్స్ పేరు చెప్తే మలేరియా, సైన్స్ పేరు చెప్తే షుగర్, ఫిజిక్స్ పేరు చెప్తే పెరాలసిస్ వచ్చేటట్టుంది. నాకు అర్థం కాలేదు దొరా. సింపుల్ గా చెప్పేది ఏంటంటే చదువులో సున్నానండి, దీంతో అస్సదియ్యా. కొండనా ఇప్పుడు నువ్వేమన్నావు? అమ్మా పుస్తకన ఊత పదం వదిలేశాను. మేనేజ్ చేయకపోతే బొక్కలు ఎరగొట్టేటట్టు ఉన్నారే. చదువు తుస్సుమందయ్యా అన్నానరా. మరి నాకేంటి దీంతో అస్సదియ్యా అనిపించింది? నానా నీ భాగవతం బయట పెట్టారని నువ్వు నన్ను ఇలా శంకించి వణికించకూడదురా. కరెక్ట్ కాదది. కొండదేవత కోపం వచ్చి కన్నెర చేసిందా? నానా కష్టాలు పడాలరా. తెలిసి తెలియని వయసు కొండదొరా, ఏదో క్షమించేయండి. అలా కోప్పడితే ఎలా? కోపం కాదండి కొండారెడ్డి గారే, నిజం మీరు తెలుసుకోవాలన్న కోరిక అంతే. ఇప్పుడు మీరు చెయ్యవండి, మీకు జరిగింది చెప్తానే. ముందు నా బిడ్డకి చూడన్నా, చాలా దినాల తర్వాత ఇంటికి వచ్చిండు. నీకు పెళ్ళయ్యి 16 ఏళ్ళు అవుతుందిరా. నీకు ఒకే ఒక కొడుకు. అదేంది 2 కొడుకులు కదా? మరి ఆ విషయం మీ కొడుకుని అడగండి కొండారెడ్డి గారే. అంటే నాయనా నాకు పుట్టింది వీడొక్కడే, వాణ్ణి దత్త తీసుకున్నాను నాయనా. కవర్ డ్రైవా? ఇప్పుడు నేను వేసే బౌన్సర్ బాల్కి ఎలా కొడతావో చూస్తాను. కవర్ డ్రైవ్ బాగా చేతిలో గీతలు పరిశీలిస్తే వీళ్ళ ఆవిడ వల్ల ఈ ఇంటికి అరిష్టం ఉందండి. పెళ్లి చేసుకున్నాకే మీ కొడుక్కి ప్రాణగండం మొదలైంది. ఏంటి చేతి ఇచ్చారు, ఇంకా చెప్పడానికి బోల్డ్ అందే. ఇంకేం చెప్పక్కర్లే కొండదొరా, బయలుదేరు. ఇదిగో కొండారెడ్డి గారే. అలా కాదండి బాబా, కొండారెడ్డి గారు ఒక నిమిషం. బసవా ఏండే బయలుదేరండి, బయలుదేరండి. ఇంకా ముట్టకొందల్లా బొగ్గి అయిపోతుంది. ఏది అనుకున్నట్టు జరగట్లేదు. సర్లే ఇప్పుడు ఆ ఇంటి దగ్గర నరుక్కుని వద్దాం. నాన్నగారు నాకెందుకు ఆడి వీర్రాజు గారు డౌట్ కొడుతుందండి. నాకు కూడా అదే డౌట్ గా ఉందిరా. పూస కూర్చున్నాడు చెప్తున్నాడు నేను.
ఎందుకైనా మంచిదండి ఆ ఐస్ క్రీమ్ కోన్ గడికి ఒకసారి కాల్ చేసి మొత్తం జరిగిందని చెప్తాను, కొంచెం జాగ్రత్త పడతాడు. ఆ సరే, అదేదో త్వరగా చేసి చెప్పు. హలో మా చెప్పరా. ఒరేయ్ ఐస్ క్రీమ్ కొను, నేను చెప్పిన జాగ్రత్త కిండ్రా. ఏంట్రా? ఇప్పుడే మా దగ్గరకు కొండ వేషం వేసుకుని కోయిదారు వచ్చాడు, అన్ని తెలిసినట్టుగా మాట్లాడుతున్నాడు. ఎందుకు ఆడు వీర్రాజు గారు అనుమానంగా ఉంది. ఆడి గాని ఆడికి వచ్చాడు అనుకో డౌట్ లేకుండా ఆడే, అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండు. సరేరా మావా, ఈ మాత్రం హింట్ ఇచ్చా కదా, యాంట్లో నలిపేస్తున్నాను. సరే మరి ఉంటాను, బాయ్. ఒరే ఎలక, ఇప్పుడే ఇంటెలిజెంట్ రిపోర్ట్స్ వచ్చాయి. ఆ వీర్రాజు గారు మారు వేషంలో వచ్చి విషయం మొత్తం చెప్పాలని ఇటే వస్తున్నాడంట, జాగ్రత్త చూసుకో. ఇంకొక నాట్ బాంబ్ వేయాలి అయితే ఆడి మీద. ఒరే ఎలక, ప్రీషియస్ థింగ్స్ పద్ధతిగా వాడాలరా. నేను చెప్పినప్పుడు వాడుతూలే, అస్తమానం విచ్చలవిడిగా వాడికి చూసేవాడికి చిరాకు చూపుతుంది. అలాగే రా మహి.